ఓం నమ శివాయ. మనం పాండవుల దగ్గరికి వ్యాసమహర్షి రావడం, ధర్మరాజు ఆయన యొక్క బాధలన్నీ చెప్పుకోవడం దగ్గర ఆగాం. ఆ తర్వాత ద్రౌపదీదేవి మాట్లాడింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. భారతంలో ద్రౌపది శీలం ఆశ్చర్యకరం. ఆవిడ నేను ధర్మం నందు ఉన్నాను కాబట్టి మీ ఆశీర్వచనం నాకు కావాలి అని ఇప్పుడు వ్యాసుల వారితో ద్రౌపది మాట్లాడింది. ద్రౌపదీదేవి ఎప్పుడు మాట్లాడినా మహారాజు నీతిరాజ్ఞులాగా, గొప్ప భగవద్భక్తురాలుగా, గొప్ప విదూషీమణిగా మాట్లాడుతుంది. ఆవిడ వ్యాస భగవానుని ఉద్దేశించి తనకి జరిగిన పరాభవం గురించి చెప్పింది. ఏది విన్నంత మాత్రం చేత పెద్దలు అసహ్యించుకున్నారో అది చెప్పింది. నిండు సభలో దుశ్శాసనుడు నా వలవలు ఊడ్చాడు, అప్పుడు నేను ఏకవస్త్రిని అని చెప్పింది. ఇది చెప్పగానే వ్యాసుడి మనసు చిన్నబుచ్చుకుంది. దుర్యోధనుడు ఎంత అసహ్యకరంగా అవినీతితో ఆ రోజున సభలో ప్రవర్తించాడో వ్యాస భగవానుడి ముందు ఆవిష్కరించింది. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగేశాడు. దుర్యోధనుడు చాలా అవినీతితో ప్రవర్తించాడు. తొడ చూపించి తొడపై కొట్టి ద్రౌపదిని వచ్చి తన తొడ మీద కూర్చోమన్నాడు. అందుకే భీమసేనుడు సభలో దుర్యోధని తొడలు విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతనికి ధర్మం తెలియక కాదు. అందుకే ధర్మశాస్త్రం ఇంటిలో భార్య కాకుండా పరస్త్రీలు ఉండగా ఇంటి యజమాని తొడ మీద చప్పుడు చేయకూడదని చెప్పింది. అలా చేస్తే ఆ ఇంటికి కీడు వస్తుంది. దుర్యోధనుడు తొడ మీద చప్పుడు చేశాడు. ఇది అవినీతి. ఇది అతనికి తెలుసు. నేను వదినగారిని అవుతాను, తల్లిలాంటి దానిని. నన్ను చూసి తొడ చూపించి చప్పుడు చేశాడు. అంటే నిన్ను నేను గెలుచుకున్నాను, నీవు నా దాసివి, ఇప్పుడు నిన్ను నేను ఎలాగైనా వాడుకోవచ్చు, వచ్చి తొడ మీద కూర్చో అని తన తొడను చూపించాడు. ఇది నాకు పెద్ద అవమానం. ఇంట్లో పరాయి స్త్రీలు ఉన్నప్పుడు, పరాయి స్త్రీలు అంటే వదినగలో, మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే బావమరిది భార్యలు కూడా చెల్లెళ్ళు సమానమే అవుతారు కదండి. అక్క చెల్లెళ్ళు సమానమే అవుతూ ఉంటారు. ఎవరైనా సరే, అత్తగారు, అమ్మో, ఎవరు ఉన్నా సరే ఇంట్లో ఆ ఇంటి మగవాళ్ళు ఇప్పుడు చూడండి, అందరూ షార్ట్స్ అని వేసేసుకుంటున్నారు. తొడలు, మోకాళ్ళు, ఆ కింద పిక్కలు అన్నీ కనబడేటట్టుగా ఇంట్లో తిరిగేస్తున్నారు. ఓ టీ షర్టు లేదా బనీన్ లాంటి షర్టు వేసేసుకుని ఆ జబ్బలు, భుజాల కింద ప్రాంతాలు అన్నీ కూడా చాలా చెడుగా చూపించేసుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి అసహ్యము ఉండట్లేదేమో కానీ చూసిన వాళ్ళం తల ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అది కొడుకైనా, అల్లుడైనా, భర్త అయినా సరే చిరాగ్గానే ఉంటుంది. కాబట్టి ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే చాలా జాగ్రత్తగా ఓ లుంగి కట్టుకుని పైన షర్టు వేసుకోవడం, లేకపోతే పైజామా షర్టు వేసుకోవడం. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటలు పరుషంగా ఉండకూడదు అనేటటువంటి విషయంలో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా గొప్పలు చెప్పుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే ఆడవాళ్ళు కూడా పరపురుషులు అంటే బావగారులు, మామగారు, తండ్రి, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నప్పుడు నైటీలు వేసేసుకుని, లేదా ఇప్పుడు డ్రెస్సులు వస్తున్నాయి, డ్రెస్సులు వేసుకున్నాం కదా ఫుల్గా కవర్ చేసేస్తున్నాం అంటారు, పైన ఓ చున్నీ కూడా ఉండదు. ఇలాంటి షోలు చూపించేసినందువల్ల వాళ్ళలో ఒక వదిన గారు తల్లితో సమానం, చెల్లెలు మన తోబుట్టువు, ఇలాంటి భావాలన్నీ కూడా పోయి ఎవరైనా ఒకేలా కనిపించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. స్త్రీకి పురుషుడికి భేదం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివి చేస్తే, పూర్వం అయితే తొడలవి కొట్టేవారు కానీ ఇప్పుడు తొడలు కొట్టేవాళ్ళు కాదండి. ఇలాంటి తొడలు చూపించేసేటటువంటి బట్టలు వేసేసుకుంటున్నారు. ఇలా చేసినందువల్ల ఆ ఇంటికి కీడు వస్తుంది. కాబట్టి ద్రౌపదీదేవి ఇది నాకు పెద్ద అవమానం, ఈ పనిని నిండు సభలో చేశాడు అని చెప్పేసరికి ఈ విషయాన్ని ద్రౌపది వ్యాసుడికి చెప్తోంది. ఎవరి దృష్టిలో పడాలో వాళ్ళ దృష్టిలో పెడుతోంది. ఆ సమయంలో కర్ణుడు చాలా పరుషమైన మాటలు మాట్లాడాడు. దాసి దుర్యోధని చేత గెలవబడింది అన్నాడు. ఆనాడు కర్ణుడు అన్న మాటలు నేనెన్నడూ మర్చిపోలేను. ఒక్క ఆడదానిని ఇంత బాధ పెట్టారు వాళ్ళు. ఒక ఆడదాని మీద ఇంత అక్కసు చూపించారు. ఇంత ధర్మాత్ములై ఈ అరణ్యవాసానికి నీవు వస్తే నీకు పూజలు చేసి నిలబడిపోయి నిన్ను వేడుకుంటున్న వాళ్ళ నీ వంశంలోంచే వచ్చారు. ఈ సంతానంకంతటికీ కారణం నీవే. ధృతరాష్ట్రుడు, పాండురాజు నీ కుమారులే కదా. అటువైపు వాళ్ళు అలా చేశారు. అటువైపు ఇటువైపు చెప్పగల సమర్థత నీది. నీవు శాసించగల వాడివి. నీకు ఎదురు తిరిగితే శాపవాక్యం విడిచిపెట్టగలిగిన వాడివి అంది.
కానీ శాపం ఇవ్వవలసింది అని అడగలేదు. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెబుతాడు. ఇది పాండవుల ఉన్నతికి పనికొచ్చేది. తన కష్టం చెప్పి తన భర్తలను గెలిపించుకుంది. చేతకాని వారే తనను ఎన్నో కష్టాలు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. కౌరవులు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో వ్యాసుడికి చెప్పి ఆయన సలహా చేత భర్తలను రక్షించుకుంది. ఇది మహాపాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనబడుతుందండి. ఇప్పుడు వ్యాస భగవానుడు అటు కౌరవులు నా వాళ్ళే, మీరు నా వాళ్ళే, కానీ ధర్మం మీ పట్ల ఉన్నది. మీ పట్ల ఉన్న ధర్మం ఈవేళ గుణాలుగా మారింది. కాబట్టి నా అనుగ్రహం మీకే ఉంటుంది. దానివలన మీరు గెలుపొందుతారు అని చెప్పాడు. పాండవులకి శ్రేయస్సు కలగడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? ఇంటికి పెద్దరకం అని ఒకటి ఉంటుంది. ఇంటికి పెద్దరకం వహించేవాడు ఎవడో వాడు ధర్మం కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయే మనసు పెంచుకోవాలి. కనీసంలో కనీసం ఒక పెద్ద వయసు వచ్చేసరికైనా అటువంటి స్థితికి వచ్చేయాలి. లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. పెద్దరికం అంటే ఇంటి యజమాని ఉన్నాడండి, రిటైర్ అయిపోయాడు, 60 సంవత్సరాలు. ఇక ఇక్కడి నుంచి నాకు ఇంట్లో ఏం తోచట్లేదని చెప్పేసి ఎక్కడికో చోటుకి వెళ్ళిపోవడం కాదు. చక్కగా పొద్దున్న లేచి స్నానం చేసి పంచ కట్టుకుని పూజ చేసుకుని చక్కగా ఒక రామనామం రాసుకోవడము, ఏదో భగవత్ పాటలు వినడము, టీవీలో భగవంతుడికి సంబంధించినవి ఏమైనా పెట్టుకుని చూస్తూ ఉండడము, భక్తి టీవీ టీటీడీ వాళ్ళది అలాంటివేవో చూస్తూ ఉంటూ అది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆఫీసు వర్కు ఏవో ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నారు, చక్కగా తిరిగారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు, పిల్లల్ని భార్యని తీసుకెళ్ళాడు, అంతా బాగానే ఉంది. ఇంకా వయస్సు అయిపోయింది అనే కదండి రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారండి? ఒక ఆడదానికైతే రిటైర్మెంట్ లేదు, కానీ ఇంట్లో ప్రతి మగవాడికి రిటైర్మెంట్ అనేది ఇచ్చి వాడిని బాగుపడమని చెప్పి భగవంతుడు చెప్పాలంటే భగవంతుడు పరమేశ్వరుడు పక్షపాతం వహించాడనే చెప్పచ్చు మగవాళ్ళ విషయంలో. ఎందుకంటే ఆ భర్త రిటైర్ అయిపోయినా భార్యే పొద్దున్నే లేచి ఆ కాఫీలు ఇవ్వడం, వంట చేయడం, మళ్ళీ మామూలుగా అన్ని పనులు ఆవిడకి అలా చేసుకుంటూనే ఉండాలి. అమ్మ నువ్వు కూడా రిటైర్ అయిపో, నేను నా భార్య చేత నీకు చేయిస్తాను ఇంక ఇక్కడి నుంచి తను రిటైర్ అయ్యేంత వరకు అని కొడుకు చెప్తాడా? చెప్పడు. చెప్పాలంటే కొడుకు ఇంట్లో ఉండాలి, ఎక్కడో వేరే చోట వేరే ఊళ్ళో ఉద్యోగం. కాబట్టి రిటైర్ అయిపోయిన తర్వాత చక్కగా భగవంతుడికి సంబంధించినవి చేసుకుంటూ భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే భగవంతుడే మనల్ని దగ్గరికి లాక్కుంటాడు. అంతేగాని అప్పుడు కూడా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసేసుకుని అలా ఊటీ మైసూరు కొడైకెనాలు ఇలాంటివి వెళ్ళొస్తానని చెప్పేసి ఇంట్లో భార్యని వదిలేసి స్నేహితులతో వెళ్ళిపోవడం, అక్కడ చాలా ఎంజాయ్ చేసాం, హాయిగా ఉందని ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టేసుకోవడం, గ్రూపులు పెట్టుకోవడం, బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో రావడం, ఇలాంటివి చేస్తే అది పెద్దరకం అనిపించుకోదు. కాబట్టి ఏది ఉన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి, ఒక గుడికి వెళ్ళడానికి నీకు తిరిగే ఓపిక లేదు, చక్కగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వారానికి ఒక రోజైనా వెళ్ళి దండం పెట్టుకుని రావడం అలవాటు చేసుకోవాలి. మంచి మంచి విషయాలు మాట్లాడడం, అంతేగాని వాడి మీద వీడికి నేరం చెప్పడం, వీడి దగ్గర ఫోన్లో మాట్లాడేసి ఆ ఫోన్ అయిపోగానే అవతల వాడికి ఫోన్ చేసి ఇలా అంటున్నాడండి వాడు అంటూ చెప్పడం, వాడి ఫోన్ అయిపోయాక మళ్ళీ ఇంకోడికి ఇంకో మాట చెప్పడం, ఇటువంటివి చెప్పకూడదు. అది పెద్దరకం అనిపించుకోదు. కాబట్టి ఆ పెద్దరకానికి వచ్చేసరికి, పెద్ద వయసు వచ్చేసరికి మనం ఏదైనా సరే ధర్మం కోసం దేన్నైనా త్యాగం చేసే విషయానికి కనుక సిద్ధపడినట్టయితే ఆ జీవితం ఎంతో బాగుంటుంది. లేదంటే ఆ జీవితానికి అర్థమే ఉండదు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఒకప్పుడు భీముడు ధర్మరాజు గారిని అధిక్షేపించాడు. ఆయన వల్లే ఈ కష్టాలన్నీ వచ్చాయన్నాడు. అప్పుడు ద్రౌపదీదేవి భీముడితోటంది, నీకు ధర్మరాజు గురించి ఏం తెలుసు? అసలు నువ్వు మిగిలిన అన్నదమ్ములు నేను కుంతి ఈవేళ అన్నం తింటున్నామంటే అది ధర్మరాజు వల్లే. ధర్మరాజు నీ తోడబుట్టినవాడు, నేను మధ్యలో వచ్చిన భార్యను. ధర్మరాజు అంతఃపురం ముందు ఏనుగులు తొండం ఎత్తి ఘీంకరిస్తుంటే వాటిలోంచి మదజలం కారుతూ ఉంటుంది. దీనిని ఐశ్వర్యములలో చిట్ట చివరి హద్దు కింద చెబుతారు. ఇంకా ఇంతకన్నా ఐశ్వర్యం లోకంలో ఉండదు. ఆయన అంతఃపురం నందు ఉన్న మట్టి ఈ ఏనుగుల మదజలముల చేత తడిసిపోయి బురదగా ఉంటుంది. కానీ ఈ బురద వెంటనే ఆరిపోతుంది.
ధర్మరాజు గారి దర్శనం కోసం వచ్చిన కొన్ని లక్షల మంది రాజులు, అధికారులు ఒంటికి పెట్టుకున్న వాటితో ఆభరణాలు ఒకరిని ఒకరు ఒరుసుకుపోయేటట్టుగా ధర్మరాజా అంటూ ఆయన దర్శనం కోసం లోపలికి వెడుతూ ఉంటారు. అప్పుడు వారి రత్న కంకణాలు ఒరుసుకుని రత్నపు పొడి కింద పడిపోతూ ఉంటుంది. అలా పడిన రత్నముల మాణిక్యముల పొడి చేత ఈ మదజలముల వలన ఏర్పడిన బురద ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోయి మళ్ళీ అట్ట అయిపోతూ ఉంటుంది. అక్కడ ఏనుగులు మదజలములు కారుస్తూ ఉంటాయి. ఇక్కడ రత్నాల పొడి అయ్యి వాటిని ఎండబెట్టేస్తూ ఉంటాయి. అంటే ఎంతటి ధర్మాత్ముడో చూడండి, ఎంతటి ఐశ్వర్యంతోడైనా ధర్మరాజు యొక్క దర్శనం కోసం వాళ్ళు అంత తహతహలాడిపోతూ దెబ్బలాడుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ధర్మరాజు అంతటి ఐశ్వర్యవంతుడు. ధర్మరాజు ఎలాంటి నడవడిలో ఉంటారన్నది వింటే చాలు, ఇంకా గురువు అక్కర్లేదు. ధర్మరాజు జీవితాన్ని చదివితే అది లోకానికి ఆదర్శప్రాయమై ఉంటుంది. ఆయన అటువంటి నడవడి ఉన్నవాడు. ఎవరైనా ఆర్తితో నిలబడితే ధర్మరాజు ఒక్కసారి చూశాడంటే చాలు, వాడి కోరిక తీరిపోతుంది. అంత భూరిదానం చేయగలిగినవాడు. మీ అన్నయ్య గుణములు సప్త సముద్రములని తీగయ్యై పాకి వెళ్ళి అవతల ఉన్న కొండల మీద పాకుతోంది. మీ అన్నయ్య అంతటి కీర్తిమంతుడు. మీ అన్నయ్య కీర్తి 7 సముద్రాలను దాటింది. అనేక రాజులు వచ్చి మీ అన్నయ్య పాదాల ముందు శిరస్సులు పెట్టి నమస్కరిస్తున్నప్పుడు ఆ రాజుల కిరీటాలలో పొదుగుపడిన మాణిక్యముల కాంతి చేత ప్రకాశించే పాదాలు ఉన్నవాడు మీ అన్నయ్య. భీమసేన, అతడు నీ కలుసు మనిషిలా కనబడ్డాడయ్యా, మీ అన్నయ్య అంటే ఏమిటో తెలుసుకో అంది. ద్రౌపదీదేవి ధర్మరాజు గురించి చెప్పినట్టు భారతంలో మరొకరు ఎవ్వరూ చెప్పలేదు కూడా. ఆయన ఒకసారి విరాటరాజుతో కలిసి జూదం ఆడుతున్నాడు. యుద్ధంలో ఉత్తర కుమారుడు గెలిచాడని అనుకుంటున్నాడు. అప్పుడు ధర్మరాజు అలా కాదు, బృహన్న వలన గెలిచాడు అన్నాడు. అప్పుడు విరాటరాజుకి కోపం వచ్చి చేతిలో ఉన్న పాచికలను విసిరికొట్టాడు. అవి వెళ్ళి ఆయన తల మీద తగిలాయి. నెత్తురు పడుతోంది. అప్పుడు ధర్మరాజు అక్కడే సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని పిలిచాడు. ఆవిడ వచ్చి ఒక బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి నెత్తురు కడిగేసి తన పమిటి కొంగుతో ఒత్తేసింది. కీచకుణ్ణి చంపేసిన సందర్భంలో అసలు తాను పురుషుడిని స్పృశించను అని చెప్పిందే ఎవరు? ద్రౌపదీదేవి. ఎందుకు ఇప్పుడు కుంకుబట్టు దగ్గరికి వచ్చి అంత త్వరగా వచ్చి రక్తాన్ని కడిగేసింది అని విరాటరాజుకి అనుమానం వచ్చింది. కంకుబట్టు ధర్మరాజు ఆ వేషాలలో ఉన్నారు కదండి వాళ్ళు అజ్ఞాతవాసంలో. ఈవిడ సైరంధ్రిగా ఉంది. ఒక పరాయి పురుషుణ్ణి నేను ముట్టుకోను అని చెప్పింది. అటువంటిది ఇప్పుడు వచ్చి గబగబా బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి రక్తాన్ని కడిగేసి తన పమిటి కొంగుతో ఎందుకు తుడిచేసింది అని విరాటరాజుకి అనుమానం వచ్చింది. సైరంధ్రి, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆవిడంది, ఈయన మహాపురుషుడు, ధర్మమూర్తి, గొప్ప వంశంలో పుట్టినవాడు, చారిత్రం ప్రధానంగా కలిగినవాడు. ఇటువంటి ఆయన శరీరం నుండి ఎన్ని రక్తబిందువులు నేల మీద పడతాయో అన్ని సంవత్సరాలు వర్షం పడవు. నీ రాజ్యం అలా అయిపోకూడదని ఆయన నెత్తురు కడిగాను అంది. ఇది ధర్మరాజు అంటే. భీష్మాచార్యుల వారు దుర్యోధన, నీవు ఉన్న చోట మంచివాళ్ళు పాడైపోతారు. ధర్మజుడంటే ఎటువంటి వాడో తెలుసా? వ్యగ్రతతో కూడిన ప్రవర్తన ఉన్నవాళ్ళు ఉన్న చోటికి ధర్మరాజు వెళ్ళి కొంతకాలం ఉంటే, అక్కడ ధర్మరాజు కొంతకాలం మాట్లాడితే, ధర్మరాజు అక్కడ నడిస్తే దుష్టులైన ప్రజలకి కొన్ని లక్షణాలు వస్తాయి. వాళ్ళకి బ్రాహ్మణ భక్తి, ఇతరులకు ధర్మం చేసే శక్తి, స్వచ్ఛమైన బుద్ధి, నీతి యందు ప్రవేశం, సత్యం, సాధువులను పోషించే లక్షణం, బాగా ఇతరులకు వితరణం చేసేటటువంటి బుద్ధి, ఇతరులను సేవించే లక్షణం, మంచి మార్గంలో సంచరించాలనే బుద్ధి, వ్యగ్రతతో ప్రవర్తించే వారిని శిక్షించాలనే అభిప్రాయం కలుగుతాయి. చక్కటి నిర్మలమైన ప్రకాశవంతమైన బుద్ధితో పాటు దయగలిగిన వారు అవుతారు. ఇన్ని లక్షణాలు ధర్మరాజులో ఉన్న ఆత్మవిభూతి ప్రజల గుణవిభూతిగా మారిపోతాయి. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆయన వల్లనే ప్రవర్తిస్తారు. ఆయన యొక్క ధర్మనిరతి, ఆయన చారిత్రము, ఆయన నడవడి అటువంటివి. అది శంకింపలేనిది, అది అనుమానానికి కూడా అందదు. ఆయన అంత స్వచ్ఛమైన ప్రవర్తన ఉన్నవాడు. అటువంటి ధర్మరాజు ఎక్కడ ఉంటాడో అక్కడ చతుర్విధ పురుషార్థములు వర్షించబడతాయి. అందుకే ఆవులు దండిగా పాలిస్తాయి. దుర్యోధన, ఇటువంటి ధర్మరాజు ఉన్న చోట నీవు చెనకగలవా అని అడిగాడు. అటువంటి ధర్మరాజు బోధలో మిగిలిన 4 తమ్ముళ్ళు ద్రౌపది, కుంతి నడుస్తున్నారు. ధర్మరాజు వీరందరినీ శత్రువుల నుండి తన ధర్మం చేత రక్షిస్తున్నాడు. గుణహీనులను కూడా గుణములు కలిగిన వారిగా మార్చేస్తున్నాడు. కాబట్టి మీకు రక్షణ ధర్మం నందు ఉంది. ఆ ధర్మం అప్పటికి చాలా బాగా కనబడుతుందేమో, కానీ అది పాడు చేసి తీరుతుంది.
ఎందుకండి? మనకి శాస్త్రంలో మనిషిని పాడు చేసేవి 4 ఉన్నాయని చెప్పబడింది. చూడండి, మనం ఏదైనా సరే ధర్మంగా, న్యాయంగా ఉన్నంత వరకు ఈ రోజుల్లో ధర్మం ఎక్కడుందండి? న్యాయంగా ఉంటే ఎక్కడుంటుందండి? అంతా కూడా మోళీయే కదా అని అనుకున్నా సరే, మనం ధర్మాన్ని తప్పకుండా ఉన్నట్టయితే ఆ ధర్మం మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. అదే అధర్మంగా ఉంటే అది అప్పటికప్పుడు ఏం తెలీదు. కానీ తర్వాత మాత్రం తప్పకుండా అది మనల్ని పాడు చేసి తీరుతుంది. మనకి శాస్త్రంలో మనిషిని పాడు చేసేవి 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదండీ! ఆ 4 దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం హెచ్చరిక చేసింది. మన ప్రమేయం లేకుండా మనం ఏ ప్రయత్నం చేయకుండా మన దగ్గరికి వచ్చేది ఒకటుంది. అది కాలంలో మన దగ్గరికి వచ్చేస్తుంటుంది. అలా వచ్చే వాటిల్లో మొదటిది యవ్వనం. యవ్వనమునందు ధర్మ ప్రబోధాన్ని బాగా అర్థం చేసుకోకపోతే యవ్వనమునందు జరిగే పొరపాటు పుణ్యాత్ములైన ఇంతకు పూర్వం ఉన్న 7 తరాల వాళ్ళని నరకంలోకి తోసేస్తుంది. యవ్వనం ప్రమాదహేతువు. అందుకే యవ్వనం ధర్మంతో ముడిపడిపోవాలి, లేకపోతే ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే పూర్వీకులు యవ్వనంలోకి వచ్చేసరికి ఇంద్రియాలకు లౌల్యం కాకుండా ధర్మబద్ధం చేసేసేవారు. కాబట్టి పాడు చేసే వాటిలో మొదటిది యవ్వనం, రెండవది ధన సంపత్తి. మన ఇల్లు వెలుగుతో నిండాలంటే మన ఇంట్లోకి ధనం ధర్మ మార్గంలో రావాలి. మన ఇంట్లోంచి ధనం ధర్మ మార్గంలో వెళ్ళాలి. ఇది ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే మనం శ్రేయోభివృద్ధిలో ఉంటాం. అధర్మ మార్గంలో వచ్చి అధర్మ మార్గంలో వెడుతూ ఉంటే ఎంత ఉన్నా ఏడుస్తూనే ఉంటాడు. తృప్తి ఐశ్వర్యం నందు లేదు, ఈశ్వరానుగ్రహంగా అది మన యందే ఉంది. మనం ధర్మం చేత మనకి ఎప్పటికీ ఎంత అవసరమో అది ఈశ్వరుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. ధర్మ సంబంధం లేని అర్థం అంటే ఇక్కడ డబ్బు మనల్ని కాటు వేస్తుంది. ఇక మూడవ ప్రమాద హేతువు అనుకోకుండా వచ్చినటువంటి అధికారం. కొంతమందికి అనుకోకుండా అవతల వాళ్ళు రిటైర్ అయిపోయి అనుకోకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నందువల్ల, లేకపోతే ఆ మనిషి పోయినందువల్ల కొంత అధికారం వచ్చేస్తుంది. చూడండి, తండ్రి పోతే రాజకీయాల్లో కొడుకు వచ్చేస్తూ ఉంటాడు. అది అనుకోకుండా వచ్చేటటువంటి అధికారం. దానివల్ల చాలా ప్రమాద హేతువుగా ఉంటుంది. దుర్యోధనుడు ఆ అధికారాన్ని పాండవుల నుండి కొల్లగొట్టాడు. కానీ ఎప్పుడైనా పాండవులు వచ్చేస్తారేమోనని శత్రువులకి అధికారం దక్కిపోతుందేమో అని భావన. వాళ్ళకి దక్కకుండా చేయాలన్న తాపత్రయం ఎన్ని పాపాలైనా చేయిస్తూ ఉంటుంది. జనకుడు కూడా అధికారం చేశాడు. ఆయన మహాజ్ఞాని, నాదే ఉంది అంటూ రాజ్యం చేశాడు. ఈ దేహం తనది కాదు అన్నాడు. ఆయన పాపం చేయలేదు. ఇది శాశ్వతం అనుకుని నిలబెట్టేసుకుందామని అనుకున్నవాడి కంటికి ప్రతివాడు శత్రువు కిందే ఉంటూ ఉంటాడు. అందుకే చూడండి, వాళ్ళు ఎవరిని చూసినా భయపడిపోతూ ఉంటారు. కాబట్టి అనధికారంగా ఉండేటటువంటి అధికారం, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అందరినీ ముట్టు పెట్టేస్తూ ఉంటాడు. కానీ చిట్ట చివరికి తాను ముట్టు పెట్టబడతాడు. నాలుగవది అవివేకం. ప్రయత్నపూర్వకంగా గురువుని ఆశ్రయించి మంచి మాటలు రోజూ వినడం, రోజూ చదవడం, రోజూ తెలుసుకోవడం అలవాటు చేయకపోతే శరీరం ఎలా మలినం అవుతుందో, లోపల నుండి మలం ఎలా పైకి వస్తూ ఉంటుందో, కళ్ళలోంచి పుసి, చెవిలోంచి గులిమి, శ్వేతరంధ్రాల్లోంచి చెమట వచ్చినట్టు లోపల ఉన్నది పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రజోగుణ తమో గుణాలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు భగవత్ సంబంధమైన విషయంలో ప్రయత్నపూర్వకంగా తలమునకలు అవుతూ ఉండాలి. అందువలన కలిగే సత్వగుణం ఈ చెడ్డ గుణాలన్నింటినీ తుడిచేస్తూ ఉంటుంది. అలా కాకపోతే అవివేకం ఏర్పడుతుంది. అవివేకమే అజ్ఞానం. అజ్ఞానం వలన చీకటి, చీకటి వలన తెలుసుకోవాల్సిన వస్తువులు తెలుసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. దానివలన చీకటి చీకటి వలన తెలుసుకోలేకపోవడం ఆ వస్తువుల్ని అన్నది మళ్ళీ హేమైన జన్మ పరంపర. ఈ 4 మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. యవ్వనం ఉండడం తప్పు కాదు, కానీ యవ్వనమునందు ధర్మనిరతి ఉండడం చాలా ముఖ్యం. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, ధనమునందు ధర్మనిష్ట ముఖ్యం. అహంకారం లేకుండా ఉండగలగడం ముఖ్యం. అధికారం ఉన్నట్లయితే ఆ అధికారాన్ని మంచి పనులు చేసుకుని సద్వినియోగం చేసుకుని వెళ్ళడానికి, పుణ్యం చేయడానికి ఉపయోగించాలి. అటువంటి వారిని అధికారం పాడు చేయదు. ప్రయత్నపూర్వకంగా ఉన్న అవివేకాన్ని తుడిచిపెట్టుకోవాలి. లేకపోతే అదే మనలో కూర్చుని మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 4 లేకుండా చేయగలిగిన వాడు ఎవరండి? ధర్మరాజు. ఈ 4 లేకుండా ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు కాబట్టి క్రింద వాళ్ళు రక్షించబడుతున్నారు. దీనినే వ్యాసుడు చెప్తున్నాడు. కాబట్టి వ్యాసుడు ఇంకా ఏ రకంగా వాళ్ళకి చెప్పాడు, ఏ రకంగా వాళ్ళకి రాజపదవి దొరుకుతుందని వాళ్ళకి అభయం ఇచ్చాడు అనే విషయాలని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.